తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు హఠాత్తుగా తుపాకీ ఎక్కుపెట్టింది? రేవంత్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీతో బాగానే కలిసిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియాతో కూడా మంచి సంబంధాలు నడుపుతూ పరస్పరం సహకరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసిన ఒక కామెంట్ను బాగా నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ పట్ల రేవంత్ రెడ్డి గారు ఎంత తహతహలాడుతూ ఉన్నారనేది కూడా అర్థమవుతుంది. ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ అభిమానులకు, చంద్రబాబు నాయుడు సహచరులకు ఒక పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడానికి వీల్లేదు అని కక్షగట్టి మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడి నాయకత్వాన్ని వీక్ చేసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిన కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన రివెంజ్ తీర్చుకోవాలి. బీఆర్ఎస్ ను, కేసీఆర్ ని 100 మీటర్ల లోతులో బొందబెడితేనే అదే ఎన్టీఆర్ కు అసలైన నివాళి అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికే వీల్లేదు, కాంగ్రెస్ పార్టీని తరిమేయాలి అన్న స్లోగన్తో పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా పోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు? పైగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వీక్ చేశారు కేసీఆర్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా అని చెప్తున్నారు. అంటే ఓటుకు నోటు కేసులో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వీక్ అయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇలాగే ఉంటే ఈరోజు తాను తెలుగుదేశం పార్టీ తరఫున నాయకత్వం వహించి ఉంటే బాగుండేది అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీల్ని ఏకతాటి మీదకి తెచ్చిన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడం అన్నది సముచితం, భారతరత్న సాధించి తీరుతామంటూ కూడా మరోసారి శపథం చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు యాంటీ కాంగ్రెస్ స్లోగన్ తో ఎన్టీఆర్ వచ్చారని చెప్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అలాంటి తెలుగుదేశం పార్టీ లేకుండా పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విచిత్రమైన రాజకీయం. హఠాత్తుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఎందుకు టార్గెట్ చేశారు? రాధాకృష్ణ గారు తన ఆర్టికల్లో చెప్పిన విషయం అన్నది నమ్మడం సాధ్యమవుతుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ బొగ్గు గని కోసం పోటీ పడుతున్నారు, అతడిని పోటీ నుంచి తప్పించాలన్న ఉద్దేశంతోనే బట్టి విక్రమార్క, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఇద్దరూ కలిసి ఒక కుట్ర చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి రాసలీలల కథనాన్ని ప్రసారం చేశారు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. అంటే ఒక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడి మీద ఏదో ఒక రాసలీలలు అని ఒక స్టోరీ ప్లే చేయగానే 100 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనిని వదిలేసి పక్కకు తప్పుకుంటారా? పైగా ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంలో మంత్రి పేరుని నేరుగా ప్రస్తావించలేదు. ఇప్పుడు బొగ్గుగని టెండర్ కోసం పోటీ పడుతున్నది కూడా నేరుగా ఆయన కాదు, ఆయన సోదరుడు అని రాధాకృష్ణ గారే చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాసలీలను కథనం వేయంగానే ఆయన కాంట్రాక్ట్ పనులు వదిలేసి వెళ్ళిపోతారంటే నమ్మడానికి సాధ్యం అవుతుందా? పైగా ఈ రోజుల్లో ఆడియో వీడియో టేపులు ఉన్నా సరే అవన్నీ ఏంటి మిమిక్రీ చేశారండి అని తప్పించుకుంటూ ఉన్నప్పుడు సింపుల్ గా ఒక కథనం రాయంగానే దానికి భయపడి 100 కోట్ల విలువైన బొగ్గు గనుల్లో టెండర్లలో పాల్గొనుకోకుండా ఏ నాయకుడైనా, ఏ మంత్రి అయినా, మంత్రి సోదరుడైనా తప్పుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఏదైనా కోమటిరెడ్డికి సంబంధించి ఏదన్నా వీళ్ళ దగ్గర ఉంది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? ముందుగా బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదిగో పలానా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మీ సోదరుడు బొగ్గు గనుల టెండర్లలో పాల్గొంటే మేము వీటిని బయట పెడతాం, ప్రసారం చేస్తామని బ్లాక్మెయిల్ చేసి ఉండాలి ముందుగా. కానీ అలాంటి బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం కూడా ఎక్కడా లేదు. చేసి ఉండింటే చెప్పి ఉండేవారు. డైరెక్ట్ గా కథనం ప్రసారం చేసేసిన తర్వాత ఇక ఎందుకు భయపడతారు? ఇంకా తన సోదరుడిని గట్టిగా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంట్రాక్ట్ లో మనం టెండర్ లో పాల్గొని పోటీ ఇవ్వాల్సిందే అని ఇంకా ప్రోత్సహించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాధాకృష్ణ గారు చెప్తున్న లాజిక్ అయితే ఎక్కడ సింక్ అవడం లేదు. అన్నిటికీ మించి ఏంటి కారణం అంటే తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకు చాలా సానుకూలంగా ఉంటున్నారు. రాధాకృష్ణ గారు ఇంటికి వెళ్లి కూడా రేవంత్ రెడ్డి గారు కలిసి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. దాని మీద అనేక విమర్శలు వచ్చినా సరే అలాంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, అదే రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో వైఎస్ఆర్ కి సంబంధించిన అనుచరులు ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడుతూ ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ మీడియాకు ఎక్కువగా లైకింగ్ లేదు. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్ ఫాలోవర్లు, అత్యంత శక్తివంతమైన మంత్రులుగా ఉండడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రేపు రోజున వాళ్ళందరినీ ఇలాంటి నిందలేసి పక్కన తోసేయాలి అన్న ఒక ప్రణాళికను ఇప్పుడే మొదలు పెట్టినట్టుగా ఉన్నారు. అందుకే దళిత నాయకుడైనప్పటికీ కూడా సుదీర్ఘంగా రాజకీయ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నెంబర్ 2 స్థానానికి, చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదో మ్యాజిక్ చేశారని ముఖ్యమంత్రి అయ్యారే కానీ, లేకుంటే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ బట్టి విక్రమార్క గారు. అలాంటి నాయకుడిని సైడ్ చేయడానికి, వీక్ చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా తుపాకులు ఎక్కువ పెట్టినట్టుగా కనబడుతోంది. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క గారు తన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా తీవ్రంగా చూడాలి. రాధాకృష్ణ గారు తన మీద ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెడుతూ మరి తెలంగాణ మీదకు కొన్ని గద్దలు, రాబందులు, వ్యవస్థీకృత నేరగాళ్ల సమూహం వస్తోంది, కానీ వాళ్ళ నుంచి
ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వనరులు, సంపద, ఆస్తుల మీద ఆ గద్దల్ని వాలకుండా, వ్యవస్థీకృత నేరగాళ్లు వాలకుండా నేను అడ్డుకుంటాను అని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ వ్యవస్థీకృత క్రిమినల్స్ ఎవరు, ఆ రాబందులు గద్దలు ఎవరు అంటే తెలంగాణలోని సంపదను, వనరుల్ని దోచుకోవడానికి బయట నుంచి గద్దలు వస్తూ ఉన్నాయి అని పరోక్షంగా డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు. ఆ దొంగలు ఎవరు, ఆ రాబందులు ఎవరు, గద్దలు ఎవరు, వ్యవస్థీకృత నేరగాళ్ళు ఎవరు?